ఇప్పుడు ఆ క్వశ్చన్, ఏ క్వశ్చన్ కోసం అయితే ద నేషన్ వాంట్స్ టు నో అని అందరూ ఎదురు చూస్తున్నారు, ఆ క్వశ్చన్ అడిగేయమంటారా? వద్దండి. ప్లీజ్ అడిగేస్తున్నా. మీరు అడిగినా దానికి సమాధానం చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు. నేను ఏం అడుగుతున్నా అనుకుంటున్నారు? ఆ క్వెషన్ కూడా అడగొద్దు. అందరికీ తెలుసు ఆ క్వెషన్ ఏంటో. ఆ క్వశ్చన్ అనుకుంటున్నారా? ఆ క్వెషనే. ఆ క్వశ్చన్ కాదు. ఆ క్వశ్చన్ కాదు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత జనరల్లీ వెకేషన్‌కి వెళ్తారు. హ్మ్. కానీ మీకు 'బాహుబలి' రిలీజ్ అయిన తర్వాత మీరు దేశ విదేశాలు తిరగడం మొదలెట్టేశారు. మరి ఈసారైనా ఏమైనా ఉందా? డెఫినిట్‌గా అండి. సినిమా రిలీజ్ అయిన ఒక 2 వారాలు ప్రమోషనల్ యాక్టివిటీస్ ఏదైతే అది దాని సినిమాకి సంబంధించిన 2 వారాలో, 3 వారాలో తెలీదు. అయిన తర్వాత డౌట్. కానీ మళ్ళీ మీరు 'మహాభారతం' స్టార్ట్ చేసేస్తున్నారని టాక్ అయ్య వచ్చింది. బాబోయ్! ఏం లేదండి బాబు. ఏం లేదా? మహాభారతం చేయాలనేది నా 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 యాంబిషన్ అని బోలెడు సార్లు చెప్పాను. ఆ! ఎప్పుడు చేస్తారంటే అది మొదలుపెట్టడానికి ఇంకో 10 సంవత్సరాలు పడద్దండి. దాని తాలూకు టెక్నాలజీ అదంతా ఆక్లింపు చేసుకొని నా మైండ్‌లో ఏదో ఉందో దాన్ని స్క్రీన్ మీదకి తీసుకురావాలంటే మినిమమ్ ఇంకా 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ కావాలని చెప్పాను. ఆ 10 సంవత్సరాల తర్వాత అసలు ఏమేమి వస్తాయి, ఏమేమి టెక్నాలజీలు వస్తాయి, ఏమి వస్తాయి కూడా తెలీదు. అయన్నీ చెప్పానండి. బట్ జనాలు అదంతా తీసి పక్కన పడేసి నెక్స్ట్ 'బాహుబలి' తర్వాత 'మహాభారతాన్ని' ఫిక్స్ చేసేసారండి. మరేంటి ఆఫ్టర్ 'బాహుబలి'? తెలీదండి. ఇంకా మీరేం డిసైడ్ చేయలేదు. వెకేషన్ అయితే మాత్రం కన్ఫర్మ్. అది మాత్రం ఉంది. 'బాహుబలి' అయిన వెంటనే. తర్వాత ఏంటో అసలు ఆలోచించి ఓపిక కూడా లేదండి.